చెప్పారంట కదా మామూలు డెలివరీ అవుతుంది ఏం కాదు అని చెప్పారు. బిడ్డకు ప్రమాదం అవుతుంది మేడం అని చెప్పిన నేను. కానీ అమ్మా ఈ అమ్మాయికి బిడ్డ అయితే రేవి వస్తుంది కానీ బిడ్డ అసలు ఏడవట్లేదు ఒకటి కూడా నిర్లక్ష్యం వల్ల జరుగుతూ ఉన్నాయి. బేబీ చచ్చిపోయినదమ్మా. ఆ అంబులెన్స్ కట్టి డ్రైవర్ చెప్పిండు పానం లేదమ్మా, శ్వాస లేదంటే నేనేం బిడ్డకి శ్వాస లేదని ఏం పెట్టలేదమ్మని అడిగితే అప్పుడు చెప్పిండు ఆయన. మేము అంబులెన్స్ ఎక్కి దిగున్నాం. ఓపెన్ అయ్యింది కానీ బిడ్డ కదలిక లేదు, నిక్కబట్టే ముక్క లేదని విషయం చెప్పలేదు. 24 గంటలు టైం ఉంది, ఏం కాదు బిడ్డకి ఏం కాదని నేను అడిగింది. పోతే బిడ్డకి ఇబ్బంది అవుతుంది మేడం అని ఎవరు అన్నారు వాళ్ళు. 2 గంటల కాడ కూడా నేను చెప్పిన తీసుకుపోతాం ఏడుతానంటే ఏమి చేస్తారు. కానీ నేను బాగానే చేస్తాను, నాకు అన్ని బాగున్నాయి, మామూలు డెలివరీ అయిపోమ్మా ఉండు అని చెప్పింది. ఆ తర్వాత నా అమ్మాయి నొప్పులు కూడా కానుకొని కూడా గమ్మునే ఉండింది. అదే జరిగింది. అంతకుముందు వాదము నొప్పులు తట్టుకోలేదు, నేను ఆపరేషన్ చెప్పుకుంటాను అని ఆ అమ్మాయి అంది. నేను అప్పుడైతే సంతకం పెట్టాను 2 గంటల టైంలో. బిడ్డ అల్లాడుతుందమ్మా నేను తీసుకొని పోతాను ఎక్కడికైనా అంటే నీ ఇష్టం అంటే నేను అయితే చెప్పమ్మా, మళ్ళీ దోమ ఏం జరిగినా మాకు తెలవదు, మేము మా బండి పంపమంటే సరే మీ బండి పంపుకొని మాకు కారు ఉందా మేము వెళ్ళిపోతామంటే లేదు. ఈ టైంలో దగ్గర 9:30కి మా పాపకి ఉమ్మనీరు అయితే పోయినాయి. మేము ఆమెని అమ్మాయిని తీసుకొని ఈ ఉమ్మనీరు పోయింది కదా మాకు బిడ్డకి ఏమవుతుందనే భయంతో మేము ఈ హాస్పిటల్కి అయితే మేము వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఉమ్మని చాలా పోయినాయి అంట. పోయిన తర్వాత మీరు అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న వాళ్ళు అమ్మ రే ఓపెన్ అయింది, బేబీ వచ్చే ఛాన్స్ ఉంది, మీకు ఖచ్చితంగా లేదు ఏలూరు జిల్లా మేము అక్కడి